నేను సీడాప్ ఆఫీస్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి వచ్చాము. సో మా చైర్మన్ గారు దీపక్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో మన మాచర్ల నియోజకవర్గము మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గౌరవనీయులైన జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి తెలియజేయటం జరిగింది. సో దానితో సార్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళనందరినీ ఒక చోటికి గ్యాదర్ చేయటం జరిగింది. అందులో భాగంగా సీఎం గారు ఎప్పుడు అంటూ ఉంటారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పి. సో ఆ ఉద్దేశంతో ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయటం జరిగింది. అందుకు గాను 200 మంది 300 మంది దాదాపుగా ఇక్కడ అటెండ్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఏదైతే మనము ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలి అంటే దాంట్లో మార్కెటింగ్ సపోర్ట్ గానీ ఫైనాన్షియల్ సబ్సిడీస్ ఏవైనా గవర్నమెంట్ తరపున ఉన్నాయా లేదా అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ మీద బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో దీని తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని కాంటాక్ట్ చేయటం జరుగుతుంది. వాళ్ళకు మేము ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసుకునే దానికి మేము సపోర్ట్ చేస్తాము. అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సమావేశంలో చెప్పిన విషయాలన్నీ సద్వినియోగపరచుకోగలిగితే ప్రతి నియోజకవర్గం నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవకాశం. దానివల్ల వ్యవసాయం గానీ ఇతర రంగాల్లో గానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపాధి అనేది పెరుగుతుందని ప్రభుత్వం కొంచెం త్వరితగతిన దీని మీద ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేస్తే వీలైనంత త్వరలో యూనిట్లు స్టార్ట్ చేసుకొని స్పీడప్ చేసుకోవాలనేది బాగుంటుంది. చాలా వరకు నేర్చుకోగలుగుతాం. ప్రతి విషయం మీద ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి అందరికి ఉద్యోగాలు కల్పించలేము కనుక సొంతంగా స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రోగ్రామ్ పెట్టున్నారు. మొత్తం 15 ఉన్నాయి కార్యక్రమాలు. ఇందులో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవేశపెట్టుకొని తీసుకోవచ్చిందో కోరుచున్నాము. దీనికోసం ట్రైనింగ్ అది ఉంటుంది. దీని ద్వారా సబ్సిడీ ఉంటుంది నాబార్డు వాళ్ళ ద్వారా. అన్నిటికాడికి ఎక్కువ గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంది కాబట్టి అందరికి ఉద్యోగాలు ఎవరు కల్పించలేరు కాబట్టి ఎవరింటికి వాళ్ళు స్వయంగా ఉపాధి పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు పెట్టి ఉన్నారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసిందిగా కోరుతున్నారు.